కొత్త సంవత్సరంలో ఇళ్ల ధరలు మరింత పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిర్మాణ సంస్థలు. పలు సంస్థలు ధరలను సవరించబోతున్నాయి. దీంతో భూముల ధరలతో పాటు ఇళ్ల ధరల్లోనూ మార్పులు జరగబోతున్నాయి. స్థలాలపై ఇస్తున్న రాయితీలు త్వరలోనే ముగుస్తాయని, ఈలోపే బుక్ చేసుకోవాలని స్థిరాస్తి సంస్థలు కోరుతున్నాయి. నచ్చిన ఇళ్లు దొరకక, బడ్జెట్ సహకరించక స్థిరాస్తి కొనుగోళ్లను చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు. కొనుగోలు ఆలస్యమయ్యే కొద్దీ ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో గణనీయంగా ఇళ్ల ధరల పెరుగుదల. ఇళ్ల ధరల్లో గత ఏడాది కంటే 24% పెరుగుదల. భూముల ధరలతో పాటు ఇళ్ల ధరల్లోనూ మార్పులు. ధరలు పెరిగినా తగ్గని కొత్త ఇళ్ల కొనుగోళ్లు. ఏకంగా 30% పెరిగిన ఇళ్ల కొనుగోళ్లు. హైదరాబాద్లో ప్రస్తుతం ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంది. భూముల ధరలతో పాటు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్లోనే ధరలు ఎక్కువగా పెరిగాయి. గ్రేటర్లో కిందటేడాది ఇదే సమయంతో పోలిస్తే 19% ధరలు పెరిగాయి. నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆ ప్రభావం ఇంటి ధరలపై పడుతోంది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి కావలసిన స్టీల్, సిమెంట్ తదితర ధరలు పెరగడంతో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 2 ఏళ్ల క్రితం 25 లక్షల్లో ఇళ్లు దొరికేవి. కానీ ఇప్పుడు కనీసం 45 లక్షల రూపాయలు ఉంటేనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రేంజ్ మరింత పెరిగిపోయి 60 నుంచి 80 లక్షల కనీసం ధరలకు ఇంటి రేంజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో 44 లక్షల నుంచి 1.5 రేంజ్లో ఇళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగానే బిల్డర్లు నివాస గృహాల నిర్మాణాలు చేపడుతున్నారు. రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు పెరగడంతో నగర శివారు ప్రాంతాల్లో సైతం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. క్రమంగా ఇంటి ధరల రేంజ్ పెరుగుతూ ఉండడంతో కొనుగోలు నిర్ణయం తీసుకున్నాక ఆలస్యం చేయకూడదని రియాలిటీ నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ధరలు పెరుగుతూనే ఉంటాయి. అంటే ఎంత పెరుగుతుంది అనేది అక్కడ ఉన్న భూమి ధరను బట్టి ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఒక రకంగా జనరలైజ్ చేయటం కష్టం. హైదరాబాద్ ప్రాంతంలో ఇంత పెరుగుతుంది అనేది ఆ ప్రాంతానికి ఉన్న డిమాండ్ని బట్టి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అందుకని మీరు ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పర్చేజ్ డెసిషన్ అనేది తీసుకుంటే మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. మీరు కూడా బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో రియాలిటీ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. ఇళ్లు, అపార్ట్మెంటులు, విల్లాల కొనుగోలుకు నగరవాసులు పోటీ పడుతున్నారు. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొనుగోలుదారుల డిమాండ్ను బట్టి ఆయా ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇళ్లు కొనుగోలు, పెట్టుబడులు మరింత ప్లస్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ఇంట్లో కొనుక్కోవాలి, ఒక సొంత ఇంటిదారు అవ్వాలి అనుకుంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇది సరైన అవకాశం, ఇది సరైన సమయం. ప్రాజెక్ట్ బిగినింగ్లో కనుక మీరు కొనుక్కోగలిగితే మీకు మంచి ధరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు కంప్లీషన్ టైంలో ఒక 3 సంవత్సరాల పీరియడ్లో డెవలపరు ఆ కన్స్ట్రక్షన్కి అయ్యే ఇంట్రెస్ట్ కూడా దాని మీద యాడ్ చేసి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మీరు హౌసింగ్ లోన్ తీసుకునే దానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు హౌసింగ్ లోన్ తీసుకుని కనుక ప్రాజెక్ట్ నిర్మాణం మొదల్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే మీకు ఆ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకమైన డోకా లేకుండా భవిష్యత్తు గ్యారంటీగా అభివృద్ధి చెందుతుందని ఉంటుంది. అనుకున్న దానికంటే 2023లో ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయి. హౌసింగ్ రిజిస్ట్రేషన్లు పెరగడం కూడా ఇళ్ల ధరలు పెరిగేందుకు కారణమైంది.
భూముల ధరలకు అనుగుణంగా ఇళ్ల ధరలు భవిష్యత్తులో మరింత పెరగక తప్పదని రియాల్టీ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.